ఎంతమంది ఇలా లాస్ట్ వీక్ ఆశ్రయించబడ్డారు ఇక్కడ? దేవుడు అద్భుతంగా సో అదే బాగానే నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. గాయపడిన ఆల్చిప్ప, గాయపడిన ఆల్చిప్ప, గాయపడిన ఆల్చిప్ప. సో ఒక గాయపడిన ఆల్చిప్ప మాత్రమే అది ముత్యాలను తన జీవితం నుండి బయటకు తీసుకొని రాగలుగుతారు. ఒక గాయపడిన ఆల్చిప్ప అది ఆ ఇసుక కానీ లేదా బయట నుంచి వచ్చిన ఇంకో వేరే పరాన్నజీవి కానీ లోపలికి వచ్చి దాన్ని గాయపరుస్తూ ఉన్నప్పుడు అది తనని ఇంకా ఎక్కువ గాయపరచకుండా దాన్ని లోపల తీసేసుకొని దాని చుట్టూ దానిలో ఉన్న ఒక మెరుపు లాంటి ఒక పదార్థాన్ని చుట్టేస్తూ ఉంటాయి. కాలక్రమేణా అది చుట్టి 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 ఏమవుతుంది, ఒక ముత్యం లాగా మెరుస్తూ తయారవుతూ ఉంటుంది. దాని మధ్యలో పరాన్నజీవి ఉండొచ్చు, దాని మధ్యలో ఇసుక ఉండొచ్చు, ఇంకేదైనా దాన్ని గాయపరిచేది ఏదైనా ఉండవచ్చు. అలాగనే మన జీవితాల్లో కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని కోస్తూ ఉన్నప్పుడు ఆ వస్తున్న వాక్యాన్ని మనం అలాగే లోపలికి తీసేసుకొని మన ప్రాణానికి కనుక ఆత్మ చుట్టూ మనం చుచ్చుకోగలిగితే మన జీవితం ద్వారా కూడా మన ముత్యాలను బయటకు తీసుకొని రాగలుగుతాం. ఈ ముత్యాలు ఎవరి కొరకంటే ఆయన ముత్యాల వర్తకుడు యేసుక్రీస్తుల వారు. ఆయన ఈ ముత్యాలను కొనుక్కోవడానికి త్వరలో రాబోతూ ఉన్నాడు. అందరూ ఇక్కడ ఉన్నారా? సో దేవుడు గాయపరుస్తున్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. గాయపడకపోతే ముత్యాలు రావు. అర్థమవుతుందా? బంగారము కంసాలి వారి దగ్గర ఏం చేస్తాడు? సుత్తతో కొట్టకపోతే దానిలో ఉన్న మెరుపు బయటికి రాదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అది అసలు బంగారం కానీ కాదు. అతను కొట్టే వరకు అది మేలిమి బంగారం కాజాలదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ బంగారాన్ని భూమిలో నుంచి తీస్తారో దానిలో మట్టి ఉంటుంది. అర్థమవుతుందా? దాంట్లో మట్టి ఉంటుంది, అది బంగారం కాదు. అది ఉన్నంతసేపు దీనికి మెరుపు రాదు. దీనికి మెరుపు రావాలంటే కంసాలు వాడు వేసి కొడుతూ ఉంటాడు. కొట్టినప్పుడల్లా అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దుమ్ము కాలుస్తాడు, కొడతాడు, కాలుస్తాడు, కొడతాడు. కాల్చి కొట్టినప్పుడల్లా దానిలో ఉన్న డస్ట్ అంతా కూడా దుమ్మంతా కూడా బయటికి వెళ్ళి కొట్టినా కొద్ది అది మెరుస్తూ ఉంటుంది. మెరుపు ఎక్కువ అవుతూ ఉంటుంది. అది అంతకు అర్థమవుతుందా? కొట్టినా కొద్ది మెరుపు ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే 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 చివరిగా ఎంతవరకు అంటే ప్రధానంగా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంతవరకు కొడతాడంటే ఆ బంగారంలో ఆ కంసాలి వాడు తనను తాను చూసుకునేదానిగా. ఆ కంసాలి వాడు ఎవరు కాదు, మన ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన ఈ మట్టిలో ఉన్నటువంటి ఈ మాణిక్యాన్ని బయట తీసుకొని, బంగారాన్ని బయట తీసుకొని ఈ మట్టిని పోగొట్టడానికి ఆయన ప్రతి వారం కంసాలి వాడి వల్లే ఆయన శుద్ధితో కొడుతూనే ఉన్నాడు. ఈ శుద్ధి ఏమైనది? దేవుని యొక్క వాక్యం. ఈ శుద్ధి ఈ బంగారాన్ని గాయం చేస్తా ఉన్నది. కానీ ఈ గాయము బంగారానికి మేలు చేస్తా ఉన్నది. మట్టిగా ఉన్న బంగారం, మురికిగా ఉన్న బంగారం మేలిమి బంగారం అవ్వడానికి అది సహాయం చేస్తా ఉన్నది. ఏమంటే ఎంత ఇక్కడ ఉన్నారా? నేను మైమతులు కాక. సో ఈ కంసాలి వాడు దేవుడు ప్రతి వారమున ఈ మట్టిని కొడతా ఉంటాడు. ఎంతవరకు కొడతాడంటే క్రీస్తు సారూప్యము మన యందు ఏర్పడు వరకు. నేను వాక్యం చేత కొట్టి 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 గేట్ తగ్గించాడు, కొట్టి 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 చివరికి ఎంతవరకు వాక్యంతో కొడతాడంటే నీవు ఆయనలా మారే వరకు, లేదా తనను నీలో చూసుకునేదాకా కొడతాడు. కంసాలి వాడు తన రూపము బంగారంలో కనిపించేదాకా కొట్టినట్టుగా ఈయన కూడా తన రూపము నీలో కనిపించేదాకా కొడుతూనే ఉంటాడు. కొట్టినప్పుడు గాయం అవుతుంది, కొట్టినప్పుడు నొప్పి కలుగుతుంది, కొట్టినప్పుడు బాధ అవుతుంది. కానీ ఆ బాధ మేలుని కలుగజేస్తుంది. నువ్వు ఒక వయస్సులో అయితే ఆ గాయం నీకు మేలు కలుగజేస్తుంది. దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు మనం. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. సో చూడండి, అలా గాయపరచబడినప్పుడే వారు మంచి శ్రేష్టమైన వారుగా అవుతారు. వాక్యం సెలవిస్తుంది, బెత్తము వాడని వాడు తన కుమారునికి ఈరోజు. చిన్నప్పుడు నేను ఎంతో మందిని చూస్తున్నాను నా జీవితంలో. చిన్న పిల్లలు అమ్మో పిల్లలు కొట్టద్దు కొట్టద్దు, అమ్మో కొట్టద్దు కొట్టద్దు అన్న పిల్లలంతా నాశనం అయిపోయినారు. నా జీవితంలో ఎంతో మందిని చూసినాను నేను. చెడిపోయినారు, తల్లిదండ్రులు చెడిపోయి తెచ్చారు. గల్లీలో ఇష్టానుసారంగా తిరుగుతూ ఆ చెడు పని చెడు పని చేస్తూ
పాడైపోయినారు, వ్యభిచారం చేసిన వారు ఉన్నారు చాలా మంది. కానీ ఏ తండ్రి అయితే బెత్తం వాడతారో ఆ పిల్లవాడి ఆ బిడ్డ వాళ్ళు చక్కని వారిగా తయారవుతారు, వారు దైవభక్తి గల వారిగా తయారవుతారు, వారు మంచి క్రైస్తవులుగా తయారవుతారు, వారు క్రీస్తు కొరకు నిలబడే సాధనలుగా తయారవుతారు. వారు అందుకే వాక్య సమస్య బెత్తము వాడకవాడు తన కుమారునికి విరోధి. ఒకవేళ దేవుడు మనల్ని గద్దించకపోతే మనకు దేవుడు విరోధి. ఒకవేళ సంఘ కాపరికి నేను గద్దించకపోతే సంఘ కాపరి నీకు విరోధి. ఎందుకంటే సంఘ కాపరి సంఘానికి ఆత్మీయ తండ్రి అయినాడు, మీరందరూ పిల్లలు అయినారు. బెత్తము వాడకపోతే ఈ తండ్రి ఈ పిల్లలకు విరోధి. బెత్తం వాడకపోతే ఈ తండ్రి ఈ పిల్లలకు విరోధి. ఎంతమందికి అర్థమైంది ఆ విషయం? నేను ఆత్మీయ తండ్రి అయినాడు, మీరందరూ పిల్లలు అయినారు. పౌలు అంటాడు నేను కన్నాను వారని అంటాడు. నేను మిమ్మల్ని కన్నాను వాక్యం చేత మిమ్మల్ని అందరినీ. నేను స్తోత్రం కాక చాలా బిగిపది, చాలా చాలా సంతోషకరమైన విషయం. నేను ఆత్మలో మిమ్మల్ని అందరినీ వాక్యం చేత కని ఉన్నాను. మీరందరూ నా పిల్లలు అయినారు ఆత్మీయంగా, నేను తండ్రి అయినాను సంఘానికి. నేను గిరిగా బెత్తం వాడకపోతే, నేను గిరిగా గద్దించకపోతే, తప్పులు జరిగినప్పుడు ఇది తప్పు అని ఎత్తి చూపకపోతే నేను విరోధిని. మీకు తప్పులు ఎత్తి చూపాలి, నేను సరిచేసే ప్రయత్నం చేశాను. ఆ క్రమంలో గద్దింపు వస్తుంది, ఆ క్రమంలో వాక్యం వస్తుంది. వాక్యం ఉత్తగానే రాదండి. వాక్యం ఏంటనేది వాక్యం ఏదో మామూలుగా మొండిగా ఉన్నది ఏదో కాదు. వాక్యం రెండంచులు గల వాడి అనే కట్టుబడి. ఒకవేళ ఇక్కడ సేవకుడు వాక్యాన్ని వాడుతున్నాడంటే నిన్ను ఖచ్చితంగా కోస్తుంది దగ్గర పరిస్థితి, నీకు గాయం అవుతుంది దగ్గర పరిస్థితి. నీ గాయం అయ్యింది అంటే నువ్వు అర్థం చేసుకో, నీలో ముఖ్యము తయారవడం మొదలైంది. ఎవరి అందరూ ఇక్కడ ఉన్నారా? వాక్యం అనేది ఏదో మామూలు విషయం కాదు, అది ఖడ్గమైనది, అది నరికేస్తుంది, తెగ కోసేస్తుంది. ఇలా వచ్చి నేను గాయం చేస్తూ ఉన్నప్పుడు నేను కనుక అప్పుడు ఇంత చిన్నస్తుంది, ఇది ఇలా గాయం చేస్తుంది, ఇది నా గొంతు బయట మారాయంటే మాత్రం నీ జీవితం నాశనం అయిపోతుంది. కానీ ఒక ఆయిస్టర్ లాగా, ఒక ఆల్చిప్పలాగా దాన్ని అలాగే లోపలికి లాగేసుకొని, ఆ వాక్యాన్ని అలాగే లోపలికి లాగేసుకోవాలి, ప్రత్యక్షతను అలాగే నీ లోపలికి లాగేసుకోవాలి, దేవుడు అలాగే నీ లోపలికి తీసేసుకోవాలి. అలాగే తీసేసుకోండి. నీలో ఉన్న ఒక వెలుగు, ఒక మెరిసే పదార్థము ఏముందంటే నీ ప్రాణము నువ్వైనావు, నీ అసలైన నువ్వు వచ్చిన వాక్యాన్ని అలా పెనవేసుకుంటే నీ జీవితం ద్వారా ఆ వర్తకునికి మోక్షాన్ని నమ్మగలుగుతాను. మోక్షం లేదో కాదు, నీకు హృదయమైనది, నీ జీవితమైనది. మహిమ కలిగింది కాక, హల్లెలూయా, స్తోత్రం కలిగింది కాక. అట్లా కోస్తుంది, వాళ్ళ ఇంటికి పోయి పట్టుకొని చూడండి, కోస్తుంది కూడా. ఒకవేళ ఇక్కడ వచ్చే ఖడ్గము కోయకపోతే అది దేవుని వాక్యం అనే ఖడ్గము కాదు, అది సంఘ శాఖల ఖడ్గం, అది మొండిగా ఉన్న ఖడ్గం. దేవుని వాక్యము మొండిగా లేదు, అది రెండు ఎడ్జులు కలిగి రెండు దిక్కులు కోయగలిగినటువంటి షార్ప్ గా ఉన్న ఖడ్గం. అది అలా తగుదల కోసేస్తుంది. ఎక్కడ కోసం తెలుసా? మూలు గల వరకు. మూలు ఎక్కడ ఉంది? నీ హృదయంలో, నీ బలి తర్వాత నీ కాళ్ళు పోయి, వెముకలు పోయి, మూలుగలోనికి పోయి, హృదయాంతరంగాలలోనికి పోయి, అసలు
నువ్వు తప్పు, నువ్వు పొరపాటు మాట్లాడుతున్న సేవకుడు కాదు, దేవుడు మాట్లాడు. అబ్సల్యూట్ గా నువ్వు దాన్ని నమ్మాలి. నమ్మకపోతే అయిపోయింది, అయిపోయింది అక్కడే ఫినిష్. బెత్తం మాటలు వాడు తన కుమారుడికి ఈరోజు దీని మీద ఒక గంట 2-3-4 గంటలు పోవచ్చు. యాక్చువల్లీ తండ్రి బెత్తం వాడకపోతే విరోధి, తండ్రి పిల్లలు కొట్టకపోతే చెడిపోతారు ఖచ్చితంగా. నేను ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నానంటే నా తండ్రి కొట్టాడు, నా తల్లి కొట్టింది, మామూలు పట్టు కొట్టాలి, తప్పు చేయకుండా కొట్టాడు, అది కూడా అవసరం చేయండి. అదేదో తప్పు జరిగింది, నేను చేసినప్పుడు ఉన్నందుకు మాత్రమే చేయాలి, ఉన్నందుకు మాత్రమే నువ్వు ఎందుకు పని అవుతాయి కొట్టినాడు. కొట్టి 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 ఏం చేశారు? మనిషికి ముత్యంగా తయారు చేశారు. అవునండి, ఒక మంచి ముత్యం లాగా ఫామ్ చేస్తున్నారు. కొట్టి 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 కొట్టకపోతే విరోధులు. అది ప్రేమించిన పిల్లలు ప్రేమించకపోతే చంపేసుకుంటామా? పిల్లల్ని చంపుకుంటామా? కొట్టడం వేరు, చంపడం వేరు. బుద్ధి చెప్పడం వేరు, చంపడం వేరు. మంచి మార్గాలకు రా అనడం వేరు, చంపడం వేరు. ఏ సంఘ కాపరి కూడా ఏ విశ్వాసాన్ని చంపాలని అనుకోడు ఆయన. ఏ సంఘ కాపరి కూడా, ఏ ఆత్మ తండ్రి కూడా విశ్వాసం సంఘంలో చెప్పిపోవాలని కోరుకోడు ఆయన. ఆత్మీయంగా బాగుపడాలని, దేవుడి కొరకు ముఖ్యంగా మారాలని కొన్ని కఠినమైన మాటలను తీసుకొని వస్తూ ఉంటాడు ఆయన. తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపించి నేను గాయపరచాలి సరే బాగు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. విరుద్ధం కావడానికి వీళ్ళే, కఠినం కావడానికి వీళ్ళే. ఈయన ఎలా మాట్లాడతాడు, ఈయన ఎలా చెప్తాడు, ఈయన ఎలా చేస్తాడు, ఈయనగా చేస్తున్నది దేవుడు అలా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు అలా చేస్తూ ఉన్నాడు, దేవుడు అలా సంధిస్తూ ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు, దేవుడు తన ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆయన ఇష్టం ఏం మాట్లాడంటే అది మాట్లాడతాడు. ఇక్కడ ఇది మాట్లాడు, ఇది మాట్లాడద్దని చెప్పడానికి లే. కానీ గుర్తుంచుకోండి, ఖడ్గం వస్తే ఒకటే చేస్తుంది, కోస్తుంది. ఖడ్గం ఇంకా దేనికైనా వాడతారా? కత్తిని ఇంకా దేనికైనా వాడతారా? దేని వాడతారు? కోయడానికి మాత్రమే వాడతారు. దేవుని వాక్యము కోస్తారు. ఇంకా క్లియర్ చెప్పాలంటే కొన్నిసార్లు కోసి నిజం నిజం ఏముంది సామెతలో? మంచి స్నేహితుడు అతను చెప్పండి, సగం మింగేస్తున్నాం, ఆకలిస్తుందా? మేలు కోరి మేలు కోరి స్నేహితుడు గాయము రేపును భగవాడు ముద్దులు పెడతా ఉంటున్నాడు. నిజమైన వాక్యం మంచి స్నేహితుడు, మేలు కోరి స్నేహితుడు. ఎవరు స్నేహితుడు? వాక్యమేగా, యేసుక్రీస్తు వాక్యమేగా. అదే వాక్యం అంటే వాక్యం దేవుడు అయితే వాక్యం దేవుడు అంటే ఆ వాక్యమే శరీర తాజా కృపా సందేశంలో మన మధ్యకు వచ్చాడు. ఇప్పుడు స్నేహితులు ఎవరంటే ఈ వాక్యమే స్నేహితుడు అయినాడు. ఆయన మీ గాయాన్ని రేపుతానంట, పోసి కాస్త పెడతాడు, పెంచాలి, మంట లేపాలి. మహిమ కలిగింది కాక. కారం అంటే గుర్తుకొస్తుంది. ప్రభాకర్కి ఒకసారి చెప్పాం కదా, ఏదో గుర్తుంది. మా పెద్దనాయన పురుషోత్తం పెద్దనాయన ఒకరోజు ఏమైంది, ఏ తప్పు చేసినాడు, ఏదో చేసినాడు మొత్తానికి. నిలబడిన వారందరూ నన్ను విడిచి చూస్తూ నిలబడి అన్నట్టుగా యేసుక్రీస్తు విడిచా. యేసుక్రీస్తు బంధువులు అందరు స్నేహితులంతా కూడా ఆయనను చంపుతాంటే చూసి నిలబడుతున్నాడుగా. నేను ఆపుకోవడానికి వాడు కూడా ఆపుకోవడానికి నిలబడానికి కదా ఇట్లా చూస్తా ఉంటే ఆశ్చర్యంగా కళ్ళలో కారం వేసి కొట్టు కొడితే వాళ్ళ డాడీ అప్పు గుర్తులేదు ఏం చేసినాడో కానీ కారం తెచ్చి కళ్ళలో కొట్టి కింద కూడా మొత్తుకుంటుంటే మళ్ళీ కొట్టుడు బెల్ట్ తీసి జోపుడు చంపితే మేమంతా పక్కన నిలబడింది. అది పక్కపక్కలేగా ఎర్ర గల్లీలో రైతు అందరూ వచ్చాయి, అంత తినిపించారు. ఇక నేను ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురికి నిలబడ్డం చూస్తుంటే ఆటగా కళ్ళలు కారం పెట్టి చూస్తే ఆయన నిజమైన తండ్రి. నేను చెప్తాను ఆ టైంకి మంట లేచి ఉండొచ్చు, ఎవరైనా చూస్తే ఇంత ఘోరంగా అనిపించి ఉండొచ్చు, కఠినంగా అనిపించదు, బట్ ఆయన నిజమైన తండ్రి. ఇంకా
ఇంకోసారి ఆ తప్పు చేయకుండా నేను ఒక్కటే ఆయన నిజమైన తండ్రి. ఎవరు ఉన్నారండి అట్లా? కారం పెట్టు, కారం ఒక్క రవ్వ, అది కంట్లో కూడా కనిపేది మనకి. చూసా రవ్వ ఒకటి కనిపేది, రవ్వ అంటే అది కనిపేది కంటికి, అది పడితే రవ్వలేము. పొడి తీసుకొని కన్నాలు కొడితే ఒకసారి ఎట్లుంటుందో చూద్దామా? మీ అమ్మ పెట్టిందా? పోసి పెట్టిందా, ముద్ద పెట్టిందా? మంచిదండి మరి అట్లయితే. సీరియస్ లేదా? ఎవరికి కారం పెట్టాలి మంచిలే. ఇప్పుడు మంచి కావాలంటే రాత్రి కారం పెట్టాడు కోసి, నెక్స్ట్ అంటే నీ గురించి మంచాలని చెప్తా. సీరియస్ అండి. తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించినప్పుడే వారు మంచివారు. వాక్యం చెప్తుంది వారు విరోధులు. కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షిస్తాడు ఖచ్చితంగా. తప్పు చేస్తే శిక్షిస్తాడు. సో చాలా సార్లు సేవకులు ఇక్కడికి వచ్చిన తర్వాత మర్మాలు మాట్లాడకుండా, సంతోషకరమైన మాటలు మాట్లాడకుండా చాలా సార్లు నిన్ను గద్దించి గాయపడే మాటలు పలుకుతూ ఉంటారు. యాక్చువల్లీ వాస్తవానికి ఇక్కడ అదే జరుగుతుంది. ఎందుకంటే బ్రదర్ రాజమన్నాడు ఏమన్నాడు? ఇట్స్ హౌస్ ఆఫ్ కరెక్షన్. మర్మాలు వాటి స్థానం వాడుతుంది, ప్రత్యక్షలు వాటి స్థానం వాడుతుంది. సంతోషిస్తాం మనం. కరెక్షన్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. కరెక్షన్ నీలో విశ్వాసాన్ని పెంచుతుంది. కరెక్షన్ నీ జీవితాన్ని సరి చేస్తుంది. కరెక్షన్ వాక్యానుసారంగా నీ జీవితాన్ని సరిదిద్దుతుంది. కరెక్షన్ అంటే వాళ్ళ ప్రేమతో రాదు, అది కాదండి. నీ బతుకులేనో నువ్వు మాట ఇంకా చెప్తే వింటారా? నువ్వు రావు, నువ్వు రావు, నువ్వు రావు. వస్తారా లేదా రావు సంఘానికి అంటే ఉండే వారికి నిజమైన విశ్వాసం అయితే, ఎన్నికలు ఉన్నవాడు అయితే, నిజమైన వధువు అయితే వస్తారు. అమ్మ టైంలో తెలిపొచ్చేట్లకి ఇట్లా కుదరదు అని అంటే కదా. మళ్ళీ ఈ మాటలు అంటే లీగలిస్టిక్ ఏం లేదు. దేవుడు చెప్పాడు టైంకి రాని చెప్పాడు 9:20కి 9 o'clock రమ్మని. ఇంకేంది అక్కడ? లీగలిస్టిక్ ఏం లేదు అక్కడ. వాక్యాన్ని పాటించడం అంతే. ఎవడే తప్పు అనుకున్నా వీళ్ళింత వాళ్ళకున్న సంబంధం లే, వాక్యాన్ని జీవించాలంతే. లీగలిస్టిక్ అనుకుంటే మేమేం చేయడం దానికి. ఇంత కఠినమా అని అనుకుంటే నిన్ను బోధించిన ఏలియా దగ్గర ఏలియా కాలేజ్, బైబిల్ కాలేజ్ ఉంది ఏలియా అని. ఆ కాలేజ్లో 70 మంది ఎంతమంది విశ్వాసం ట్రైనింగ్ చేసుకునే శిష్యులు ఉన్నారు. వాళ్ళు అంటున్నారంటే ఏలియా వచ్చి బోధిస్తే ఇంత కఠినంగా ఎవడుంటాడు వెళ్ళిపోతున్నాడు. అంత ఈయనంతా కుదిరే ఈయన ఇంత ఘోరంగా బోధిస్తే ఎవడుంటాడు అని వెళ్ళిపోతున్నారట. ప్రధానమంటాడు అదే ఏలియా కనుక ఈ దినాలలో ఉంటే ఒక్కొక్కరు ఇంట్లో చొరబడి టీవీలు బద్దం చేసి బయట తీసేసేవాడట. అలా చెప్పినా నేను ఇందులో వాళ్ళు అదే వాళ్ళు కఠినంగా వెళ్ళిపోతారు. అసలే సేవకుడు అందరూ చేస్తాడు. అట్లా చేయని సేవకుడిని ఏమన్నాడు ఆయన? శశి ఎన్నో వెళ్తావు మంచి పదం చవట దద్దమ్మ శాతగారు. ఎవరైతే టీవీల గురించి ఈ విషయాల గురించి గుంపింటి నుంచి ఎవరైతే ఆ తాను నల్లని దాన్ని ఎవరైతే బద్దలు చేయడో వాడు చోట దద్దమ్మ అన్నాడు. శాతగాడు వాడు ఇక్కడ నిలబడ్డా కూడా యోగ్యత లేదంటే ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర టీవీలు ఉంటే పని చేసాడు, కట్ చేశాడు. కేబుల్ టక్మని పోయి కట్ చేశాడు. గుడకలు లేపేసాడు. నా హిందల టీవీలో టాపిక్ వచ్చింది హిందల ప్రసంగం. ఓకే ఏమన్నాను వింటున్నాడా? మీ దగ్గర ఇప్పుడు లేదు. ఒకవేళ ఇళ్లలో టీవీలు పెట్టుకొని టీవీలలో సీరియల్స్ సినిమాస్ అడ్డమైన అన్ని చూస్తూ ఉంటే ప్రభువు యేసుక్రీస్తు నామములో టీవీలు ఇప్పుడే పేలిపోను దాకా అనండి. వాళ్ళు గట్టిగా అందరూ మీరు అంటలేరు చూడు, మేధావులు హైదరాబాద్ గట్టిగా అందరూ అవే అన్నారు కదా. నేను కరెంట్ పడి ఏదో
అదే జరుగుతాక టీవీ బద్దలైపోయి కాలిపోగాక, రిపేర్ కాకుండా కాలిపోగాక రాసి పడుతున్నది. దాన్ని ఎవరు పర్వాలి. టీవీ ఏదో ఒకటి దగ్గర పగిలిపోను కాక, టీవీలో కింద జారిపడి కింద పగిలిపోను కాక, అరే ఏదో ఒకసారి మొత్తానికి టీవీ పగిలిపోను కాక. ఆలోచపడి గట్టిగా సరే టీవీ నువ్వు దేవుడు నాట్యంగానే వాడుతున్నావు అనుకో, ఇట్స్ ఓకే. టీవీ నేను చాలా చక్కగా బోధించాను, పోయిన వారు బోధించాను. నేను క్రికెట్ చూస్తాను. క్రికెట్ ఏం చూస్తున్నావు? క్రికెట్ ఏం చూపిస్తున్నారు? ఏం చూపిస్తున్నారు? ఒకరు 6 కొట్టగానే రైతు రెడీ అవుతారు పట్టుకొని. ఎవరు? సీరియల్స్ ఎట్లున్నారు? చెడ్డీల మీద, అంతే కదా, చెడ్డీల మీద ఉన్నారు. అదే విధంగా వెళ్తుంటే కెమెరాతో జూమ్ చేసి అలా మీద పెట్టి టీవీలో ప్రపంచ కనిపిస్తుంది. అదే విధంగా ఏం చూస్తున్నావు క్రికెట్ లో? అంతేనా? ఇప్పుడు ఇదే నువ్వు ఇంట్లో చూస్తున్నావు అనుకో, ఏం కావాలి? మంచిగా చెప్పు. ఇట్లా కాదు, అది టీవీలు బట్టలు అయిపోరు కాక, టీవీలు బట్టలు పోరు కాక. అందులో వేస్తున్నాము సరిగి ఏదో ఏదో ఒక బిల్లు కట్టుకుని ఇంకొచ్చి టీవీ కింద పడిపోదు కదా. వీళ్ళు పోతూ పోతే అన్ని టీవీ కింద పడిపోదు కదా. ఏదో జరిగింది కదా, టీవీ మాత్రం పగిలిపోదు కదా. సీరియల్స్, సినిమాలు టీవీ పేరుపోదు కాక, టీవీలో నుంచి నల్లని పగ బయటకు వచ్చాడు కదా. టీవీ ఎంత కొద్దిగా టీవీ కట్టే కూడా పోవుడు కాక, స్టెబిలైజర్ కాకపోడు కాక, ఆ కేబుల్ కాకపోడు కాక, బిల్లు ఒక నెల 5,000 కావచ్చు కాక, వాడు ఏదో వచ్చింది గొడవ పెట్టుకున్నాడు కాక, వీళ్ళు 5,000 తెచ్చి ఏదో వచ్చేసి గొడవ పెట్టుకున్నాడు కాక. కానీ చదువు కాక టీవీలోనే కాలిపోడు కాక, పసుపు పడిపోడు కాక, పేరుపోడు కాక, నాశనం అయిపోడు కాక టీవీలో. నా టీవీ గురించి చెప్పినా కదా, 3 లేదా 4 సంవత్సరాలు గోడ కట్లే ఉంది టీవీ. ఇప్పుడు వెనక సీసీటీవీలో కొరకని పెట్టినా నేను రూమ్లో. మేము టీవీ తీసేసినాము, మానేసినాము, బట్ టీవీ ఉంది. మనం దాన్ని పడేలా. టీవీ చెడ్డది కాదు, గుర్తులో టెక్నాలజీ చెడ్డది కాదు. టెక్నాలజీ వాడే విషయంలో తప్పు చేస్తాను. టీవీలు వాడే మన చర్చిలో టీవీలు ఉన్నాయి, ఉన్నాయా? ఈ టీవీలు పేరుపోగా గంటలేదు, ఇవి పేరుపోతుంది, ఇవి ఖర్చులు పెట్టాలి, ఇవి మంచిగా ఉండాలి. ఏ టీవీలో అయితే సీరియల్స్ వస్తున్నాయో, ఏ టీవీలో సినిమాలు వస్తున్నాయో, ఏ టీవీలో సీరియల్స్ వస్తున్నాయో ఆ టీవీల గురించి మాట్లాడుతున్నారు. మన టీవీ ఉన్నది అలాగే పెట్టా 3-4 సంవత్సరాలు అలాగే ఉంది. కానీ ఒక రోజు వచ్చినప్పుడు ఏమనిపిస్తున్నట్టు ఇంకా ఏమో టీవీ ఉన్నందుకన్నా ప్రజలు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. టీవీ ఉంది కదా ఇంట్లో, ఎవరో వచ్చిపోతుంటారు ఇంటికి, అట్లా కూడా తప్పు అర్థం చేసుకుంటారు. అట్లా కూడా మనం తప్పు అర్థం చేసుకోవద్దు. తీసి ప్యాక్ చేసి పంపించినారు. ఈడ వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలు అది లోపల ఉంది. ఎక్కడుంది? బాక్స్లో ఉంది 2-3 years. అలాగే పక్కన పెట్టేసిన అట్లా కూడా ఇష్టం లేదా? టీవీ ఉంటే తప్పలేదు, అది టీవీ ఉంటే తప్పలేదు. టీవీలో మన మెసేజ్ వింటే తప్పలేదు, టీవీలో ప్రజలు వీడియోస్ చూస్తే తప్పలేదు, టీవీలో దేవుడి సంబంధించిన విషయాలు చేస్తే తప్పలేదు. కానీ ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు. తీసేస్తున్నాడు వెనక రూమ్ ఉంది. సారీ, టీవీలు తప్పుగా అర్థం చేసుకున్నారు. టీవీలు బద్దలుగా ఉండాలంటే ఏమో జరుగుతుందేమో. నేనే తెలిసినామని చెప్పిన ప్రవచనమే కానీ జరుగునే కాక అది జరగదంటే పోయి ఏం చేయండి, కేబుల్ కట్ చేసి టక్మని కట్ చేసి గుడానికి పీక్ పడేసాడు కేబుల్. డిష్ డబ్బులు వేరు. అవునా? ఏమనుకోవద్దు, చెప్తాను. అమ్మగారి గురించి చెప్తాను. నాలుగు ఇంటికి పోయినా చెప్పినట్టు 30 రోజులు చెప్పాను కదా. నాగలక్ష్మి ఇంటికి పోయినా చూస్తే టీవీ పోయినాను. ఏందమ్మా ఎక్కడిది టీవీ అంటే యథార్థం కొనుక్కున్నది. అయ్యా నేనే కొనుక్కున్నాను అయ్యా, బోర్ అవుతుందని అయ్యా. యథార్థం కొనుక్కునే నన్ను గమనించిన ఆ ఫేస్లో యథార్థత కనిపించింది. సరే అమ్మా జరిగింది అది చూడొద్దు మనం టీవీ. మా అయ్యా పర్లేదు అయ్యా, నేను తీసేస్తాను ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తాను, నాకేం సమస్య లేదు దాంతో. నాకు బోర్ అయినప్పుడు నెక్స్ట్ చేసినామా, నువ్వు విధురాలు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు వాక్యం విను,
నీకు స్పీకర్ పెట్టిస్తాం ఒకటి అన్ని రికవరీ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, అవి తీసేసేయాలా. సంతోషంగా ఏం తీసింది కట్ చేయడం అనేది ఆయన సాక్ష్యం చెప్తున్నాను ముందంటే నేను కట్ చేసేయండి, వైర్ కట్ చేసేయండి. నేను మీకు చెప్పాను కదా, పోయి వైర్ కట్ చేసి తీసేయండి, స్పీకర్ అరేంజ్ చేయడం చెప్పినాను. ఇప్పుడు కుదరదు అరేంజ్ చేయడం. ఇంకా ఎందుకండి ఒక స్పీకర్లో పాటలు దేవుని వాక్యం కూడా MP3 ఉంటుంది, తెలుగు బైబిల్ MP3 ఉంటుంది మొత్తం. అది వేసిస్తాం రోజు నొక్కగానే ఆ వాక్యం మొత్తం చదువుకుంటూ పోతాడు వాక్యం. లేదా వర్తమానం తెలుగు వర్తమానం ఉన్నాయి కదమ్మా, తెలుగు వర్తమానం ఉన్నాయి కదా, వాటిని వేసేసాడు. అవి ఆన్ చేసి ఒకటి నొక్కగానే అలవాటు ఏందనుకో నొక్కుంటూ పోతూ ఉంటుంది, వాక్యాలు వినిపిస్తూ ఉంటుంది, ప్రార్థన చేసుకుంటుంది సంతోషంగా. టీవీలు దరిద్రం ఉంటుంది. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే మాట్లాడేది నేను కాదు, దేవుడు మాట్లాడుతున్నాను, మాట్లాడేది నేను కాదు. సరే ఇది మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా గాయం కలిగినప్పుడు ఏందో అయినా మరి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు, పగిలిపోరాక పేరుపోరాక అంటున్నాడు, పొగలొచ్చుగా అంటున్నాడు అంటే నేను చాలా మంచిది, నీకు వాక్యం గాయం చేస్తాను. గాయం అవుతుంది అంటే దాని అర్థం టీవీని బయటపడిస్తే నువ్వు ఒక ముత్యంలాగా తయారయ్యే అవకాశం ఉంది. టీవీని దయ్యం అన్నాడు ఆయన, తెలుసా? టీవీని దయ్యం అన్నాడు ఆయన. అంటే టీవీని టెక్నాలజీని దయ్యం అనలేదా, దాంట్లో ఆ ప్రోగ్రామ్స్ వచ్చి దయ్యంగా మారిపోతా ఉన్నాయి. వాటిని చూసి మనం దయ్యంలాగా మారిపోతున్నాం. అంటే దురాత్మ, ఆ దురాత్మ మనలో పోస్తూ ఉంటాం, మనం దురాత్మలాగా తయారైపోతాం. ఏమండి? అందుకే సేవకుడు ఎప్పుడైనా గద్దించినప్పుడు నువ్వు బాధపడడానికి లేదు. అర్థమవుతుంది అందరికి కూడా? సేవకుడు గద్దిస్తే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రేమించే గద్దింపు వస్తుంది, ఆశీర్వాదంతోనే గద్దింపు వస్తుంది, దేవుని యొక్క కృపతోనే గద్దింపు అనేది వస్తూ ఉంటుంది అక్కడికి. ఏమేన్? నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. 23:23 Proverbs 23:23 సామెతలు 23:13. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాడిని కొట్టినేడలా. ఇది బలం ఉంది, కొడితే కొడితే చేస్తారు కదా. ఏమన్నా అందరికీ కొడితే ఏమవుతారు? చేస్తారు కదా. మరి నువ్వు కొట్టద్దానంటూ ఉన్నాడు, కొట్టమంటూ ఉన్నాడు, కొడితే చావరంటూ ఉన్నాడు. అంటే ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బెత్తంతో కొట్టు, నీ బాధను శిక్షించిన మానుకొనొద్దు అంటే గద్దించుట, వాక్యంలో గద్దించుట. మీకందరికి నా పొజిషన్ అర్థమవుతుందండి, నా పొజిషన్ అర్థమవుతుందా? గద్దించడం నేను మానొద్దు, బుద్ధి చెప్పుట మానొద్దు. అది కఠినమైన మాటలు సరే చెప్పడానికి ధైర్యంతో ఉండాలని ఇక్కడ. అదే మాట మనం నీ బాలులను శిక్షించడం. మీరు నా బాలులు కాదా? నేను తండ్రి కాదా? మీరు నా బాలులు కాదా? నీ బాలులను శిక్షించిన మానవులకు బెత్తముతో వాళ్ళని కొట్టిన ఎడలా వాడు చావకుండును. అంటే ఎప్పుడైతే ఈ వాక్యముతో కొడితే అర్థమవుతుందా? ఈ వాక్యంతో ఎప్పుడైతే కొడితే అప్పుడు ఏమవుతుంది? బుద్ధి వచ్చి ఆత్మీయంగా నువ్వు చావకుండా జీవిస్తావు. నువ్వు వాక్యం చదివిస్తావు. నువ్వు కొడితే చావు, కొట్టకపోతేనే చస్తావు, కొట్టకపోతేనే చస్తావు. తెలుగు స్తోత్రం కొట్టాలి వస్తాను చూడండి. బెత్తముతో వాణి కొట్టిన ఎడలా ఇప్పుడు నేనేం చేస్తున్నానండి? మీరు పాతాళముకు పోకుండా టీవీ పేరుకోదాకా. నీ టీవీ పేరితే నువ్వు పాతాళం పోకుండా తప్పించబడతావు. ఎంత తప్పుకున్నా మాటని? అబ్సల్యూట్గా, అబ్సల్యూట్గా. ఒక నిజమైన క్రైస్తవులు టీవీలు చూడాలి, సినిమాలు చూడాలి. టీవీ ఉంటే తప్పులే, టీవీలో చూసే ప్రోగ్రాంలు తప్పున్నది. అబ్సల్యూట్గా, అబ్సల్యూట్గా. టీవీలో దేవుని పాటలు విను, ఏం సమస్యలే, ఫుల్ సౌండ్ పెట్టుకొని ఏం సమస్యలే. కానీ వేరే వేరే ప్రోగ్రామ్స్, చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి ఈ రోజున. అవునా? చాలా చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ తప్పు, అవన్నీ చూడడం తప్పు. వాటి వల్ల సమస్య. వ్యర్థముతో వాడిని కొట్టినాడు, పాతాలను పోకుండా వారి ఆత్మ నీవు తప్పించదవు, కాపాడదవు. 3వ అధ్యాయం 11వ వచనం, సామెతలు 3:11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపులకు విసుగవద్దు. ఏమండి ఏమండి అందరూ ఇక్కడ ఉన్నారా? వాక్యం వింటున్నారు అందరు కూడా. ఆయన గద్దింపులకు విసుగవద్దు. ఆయన ఊరికే ఏం మాట్లాడతాడు, ఊరికే ఏం చెప్తాడు, ఊరికే ఎండబడుతుంది. వద్దు, విసుగవద్దు. ఆయన ఇంకా చెప్తున్నాడంటే ఇంకా మారే వాళ్ళు ఉన్నారు అక్కడ. మారిన వాళ్ళు ఉన్నారు, ఇంకా మారాలి వాళ్ళు. గద్దింపు నువ్వు మారినచ్చు, మారిన వాళ్ళు ఉన్నారు ఇంకా. నువ్వు చూసి నువ్వు చూసే వాళ్ళు ఉన్నారు ఇంకా. నువ్వు దశమాలు చెయ్యబాటున్నారు ఇంకా. నువ్వు వస్తుండవచ్చు, రాని వాళ్ళు ఉన్నారు ఇంకా. వాటిని అందరూ
మాట్లాడుతున్నాడు అనిపిస్తే సంతోషం, దేవుడి గురించి నాతో మాట్లాడు. నేను అంగీకరించాలనుకుంటున్నాను దాన్ని. దేవుడు నాతో మాట్లాడు. చాలా సంతోషం ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ఏమైనా హల్లెలూయా. ఆయన గద్దింపునకు విసకవద్దు. అందరు ఎక్కడ ఉన్నారా? అందరికి మాట అర్థమవుతుందా? విసకవద్దు. సేవకు ఎప్పుడైనా చెప్తే విసకవద్దు. అబ్బా ఈయనతో విసుకోవద్దు. ఆయన ఏం చెప్పినా ఇసుకోవద్దు, గునగవద్దు. అది మంచిది కాదు. గునిగినందుకే ఎంతో మందిని వేసేస్తాడు ఆయన. ఇశ్రాయేలీయులు ఎంతో వేల మందిని గునిగినందుకు వేసేసినాడు, సరిగినందుకు వేసేసినాడు, విసుకున్నందుకు వేసేసినాడు ఆయన. విసుకోవద్దు. ఏం చెప్పినా విసుకోవద్దు. ఏది చెప్పినా మనసు పెట్టి ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఏం చెప్తున్నాడు, దాంట్లో ఏం అర్థం ఉంది, ఎందుకు చెప్తున్నాడు, ఎవరు కలిసి చెప్తున్నాడు, ఏంటి, దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి, దీనివల్ల ఏమైనా నష్టమవుతుందా? మనసు పెట్టి మంచిగా ఆలోచన చేయగలిగితే ఆశీర్వాదం వస్తుంది. విసకవద్దు. ఏది చెప్పినా ఒకసారి సేవకుడు ఒక సపోజ్ నీ పేరు పెట్టి చెప్పినాడే అనుకో, విసుకోవద్దు. మీరందరూ ఒక వ్యక్తి డీల్ చేస్తూ ఉంటే ఈయన 100 మంది డీల్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కరు గుణం ఒక్క రకంగా ఉంటుంది సంఘం. అవునండి, ఒప్పుకుంటారా? నీకు నమ్ముకున్నాం నీకుండదు, నీకు నమ్ముకున్నాం నీకుండదు, నీకు నమ్ముకున్నాం నీకుండదు, నాకు నమ్ముకున్నాం నీకుండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది అందరి దగ్గర. ఒక్కొక్కరితో ఆయన డిఫరెంట్ గా డీల్ చేయాల్సి వస్తుంది. ఆయన ఎలా ఆలోచన చేస్తున్నాడు, ఎలాంటి పరిస్థితులు కూడా పోతూ ఉన్నాడు, ఎలాంటి ఇబ్బందులు ఆలోచనలో ఉన్నాయో. ఆయనకి ఎప్పుడైనా బాధ ఎక్కువ, కోపం ఎక్కువ, నీ పేరెంట్ మాట్లాడవచ్చు. తన వాక్యం సెలవిస్తుంది, అందరు విలువానికి బుద్ధి కలిగినట్టుగా అందరు ఎడమే తప్పు చేస్తే వారిని గద్దించుకుని మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా సేవకుడు నీ పేరు పెట్టి అన్నాడు అనుకో, బాధపడమాక, అరే సరే నేను తప్పు చేస్తున్నాను కదా అన్నాడు, నాకు తప్పేం లేదు అన్నాడు. తప్పు చేస్తా అన్నాడు కదా, నేను తప్పు చేశాను కదా, నేను తన సరిది కూడా సరిపోతుంది కదా, అందుకే అన్నాడు కదా. నేను చెప్పేస్తాను, నేను పేరు పెట్టి చెప్పేస్తాను, ఎవరు వస్తున్నా ఇంకా చెప్పేస్తాడు, పేరు పెట్టి తినేస్తాడు. ఇంకొకళ్ళ తప్పు చేయదు. ఏమంటే కొంతమంది నేను ప్రసంగం అయిపోగట్టి ఆమె అన్న తర్వాత అంటే చివరి పాట ఆఫరింగ్ పాడుతూ ఉంటే బయటకు లేచిపోతూ ఉన్నాను. ఆ కొద్దిసేపు పంపిలేవా మాట 5 minutes అయిపోతుంది పాట పాడ ఆఫరింగ్ లేదు. అప్పుడు బయటకు వెళ్ళేసి వస్తా ఉన్నాను. కూర్చోండి, చివరి వరకు కూర్చోండి, ఇక్కడ చక్కగా ఉండండి, నిజమైన భక్తి కనిపించే ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? హాస్పిటల్ బయటకు వెళ్ళలేదు, కాసేపు కూర్చుంటే సరిపోతుంది. విసకవద్దు. ఏమి చేసుకొని ఇసుకోవద్దు, పేరు పెట్టి ఇసుకోవద్దు. మా పిల్లలు తిడుతున్నాడు ఆయన, ఇసుకోవద్దు. నీ ఇక్కడ ఉన్నంత కాలం నీ పిల్లలు కాదు, నా పిల్లలు, నువ్వు కూడా నా పిల్లవే, నీ పిల్లలు నా పిల్లలే. ఇక్కడ దేవునికి మనవరాళ్ళు మనవాళ్ళు లేరు, అందరు కొడుకులే, అందరు పిల్లలే, కొడుకులు కూతురులే, మనవరు మనవరాళ్ళు లేరు దేవుడికి. ఇప్పుడు ఇప్పుడు ఇమ్మానుయేల్ నా కొడుకే, ఈయన నా కొడుకే, ఆయన కొడుకులు నా కొడుకులే, ఆయన కూతురు నా కూతురులే, ఆయన కూతురు నా కూతురులే, ఆయన భార్య నా కూతురే, ఆయన భార్య నా కూతురే, వీళ్ళు భార్యలు భర్తలందరూ నా కూతురు కొడుకులే. వచ్చిన తర్వాత నీ అధికారం లేదుగా. నేను అధికారం, నేను అధికారం, ఈ ఆత్మ మీద అధికారం కలిగి ఉన్నాను. ఈ ఆత్మల లెక్క నేను అప్పచెప్పవలసిన వాడు లేదు. తీసుకోవద్దు. మా పిల్లలు ఎట్లా అన్నాడు, మీ పిల్లలు అనలేదండి, నా పిల్లల్ని పెట్టుకున్నారు. ఎప్పుడు ఆలోచన చేయవద్దు. మా పిల్లల్ని అన్నాడు, లేదు నీ పిల్లలు అనలేదు, నా పిల్లలు నేను అనుకున్నాను. నాకు అధికారం ఉంది, పరిశుద్ధ గ్రంథము నాకు అధికారాన్ని కల్పిస్తా ఉన్నది. నిజంగా కావాలంటే నా పిల్లల్ని నేను తిప్పుకోగలుగుతాను, నా పిల్లల్ని వెంటబెట్టి కొట్టగలుగుతాను, నేను వారి బుద్ధి చెప్పగలుగుతాను, చెప్పాలి. నేను తండ్రి లేనాను ఇక్కడ. ఈ తండ్రి పేరెత్తినప్పుడు, ఈ తండ్రి గద్దించినప్పుడు, పబ్లిక్ లా గద్దించినప్పుడు విసుకున్నాగా, గద్దించగల తండ్రి కదా. ఇంట్లో మీ తండ్రి గద్దిస్తే విసుకుంటారా? మా డాడీ కదా. కొన్నిసార్లు కొంతమందిని చూసినా నేను, ఇద్దరు భార్య భర్తలు ఫుల్ తనుకుంటుంటారు, భర్త మస్తు కొడుతుంటాడు, భార్య దుమ్ము కొడతా ఉంటాడు. పక్కన ఎవడు ఎందుకు కొడుతున్నావు, కొట్టదు కదా వస్తే భార్య అంటే వస్తుంది, నువ్వు నీకే కొట్టేటాడు భర్త ఏవాడు, భార్య అంటే వస్తుంది, నువ్వు నా భర్త ఎందుకు వస్తున్నావు, నా ఇష్టం, నా భర్త నన్ను కొడుతున్నాడు. అందరికి ఎక్స్పీరియన్స్ కాదు, చాలా చూస్తాడు, నా భర్త నన్ను కొడుతున్నాడు, నువ్వు ఎందుకు వస్తున్నావు, మస్తు తల్లి తిట్టడం వల్ల ఆమె భర్త అంటే మాత్రం ఊరుకోదా.
మామూలుగా గద్దించాడు, నిన్ను పేరు పెట్టి గద్దించాడు అనుకో, నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు. నిన్ను అలా ఎత్తి ఇట్లా చేస్తావు అని అన్నాడు అనుకో, నిన్ను బాగా ఇష్టపడతావు. ఏమండి, ఆఫ్టర్ ఆల్ మనం ఇష్టపడ్డ వారినే మనం గద్దిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాను అంటే దాని అర్థం టీవీల గురించి నేను గద్దించకపోయినా గద్దింపు అండర్ గ్రౌండ్ లో వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ లో గద్దింపు వచ్చేసింది. ఆ గద్దింపు వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతూ ఉన్నాను. మీరందరూ పాతాళముకు పోకూడదని, మీరు తప్పించుకొని పరలోకం వెళ్ళాలని మిమ్మల్ని ఇష్టపడి నేను గద్దిస్తూ ఉన్నాను. చర్చి టైం రాకపోతే గద్దిస్తాను, దేవుని వాక్యం జీవించకపోతే గద్దిస్తాను, పాట పాడకపోతే గద్దిస్తాను, ప్రార్థన చేయకపోతే గద్దిస్తాను, నువ్వు లేచి తిరిగితే గద్దిస్తాను. ఏమండి, గద్దిస్తున్నానంటే నేను ప్రేమిస్తున్నాను, మీరు నాకు ఇష్టంగా ఉన్నారు. ఏమైనా స్తోత్రం కాక. అదే అధ్యాయం 1వ వచనం, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. తండ్రి ఎక్కడ సంతోషపడతాడు? ఆయన చెప్పిన మాట వింటే. అంతేనా? నా పిల్లల్ని చెప్పిన మాట వింటారయ్యా, చాలా సంతోషం. నువ్వు పెద్ద సంపాదించి పెట్టకపోయినా చెప్పిన మాట వింటే చాలు, తల్లిదండ్రులు సంతోషిస్తారు. అంతేనండి? ఇప్పుడు ఇక్కడ జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. ఇప్పుడు ఇక్కడ ఎవరు గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఆత్మీయ తండ్రి గురించి మాట్లాడుతున్నారు. జ్ఞానము కలిగిన వారైతే మీరు జ్ఞానం కలిగిన వారైతే మీ పైన ఉన్నవారు నీ ఆత్మల లెక్క అప్పచెప్పాల్సిన వారై ఉండగా, వారు దుఃఖంతో సేవ చేసిన మీకు ఏ ప్రయోజనం లేదు కనుక వారు సంతోషపడినట్టుగా మీరు జీవించిన వాక్యం సెలవిస్తావు. అని నీకు జ్ఞానం ఉంటే నీ సేవకుడు సంతోషించినట్టుగా జీవిస్తావు. ఆయన చెప్పినట్టుగా వింటావు, ఆయన చెప్పినట్టుగా ముందుకు వెళ్తావు. నీ సేవకుడు ఎలాగైతే సంతోషిస్తాడని ఆలోచన చేస్తావు. బాగా నా సేవకుని సంతోషపడతాను నేను, ఎందుకంటే ఆయన సంతోషమే నీకు ఆశీర్వాదం. వాక్య సెలవిస్తుంది. అతను దుఃఖంతో అర్థం చేసినాడు, నీకు ఆశీర్వాదం కాదు, వాక్య సెలవిస్తావు. ఆయన సంతోషపరచాలి అంటే ఎలా సంతోషపరుస్తావు? ఆయనకి ఎలా సంతోషం అవుతుంది? నేను ఆయన చెప్పినట్టుగా జీవించడం, వాక్యాసంగా జీవించడం, బిబ్లికల్ గా జీవించడం, ఏమైనా స్తోత్రం కలుగుగాక. తండ్రిని సంతోషపరచడం మహిమ కలుగుగాక. బుద్ధి లేని కుమారుడు నీ గురించి నీ తండ్రి కనుక బాధపడుతున్నాడు అనుకో, నువ్వు బుద్ధి లేని వాడవు, దానవు. కుమారుడు కాదు అక్కడ రాశాడు, అక్కడ బుద్ధి లేని వాడవు, బుద్ధి లేని దానవు. నీ గురించి సేవకుడు బాధపడుతూ ఉన్నట్టయితే మహిమ కలుగుగాక. 17వ వచనం 25వ వచనం, బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తను కనిన దానికి అట్టివాడు తల్లికి బాధ కలుగజేస్తాడు. ఇప్పుడు నీకు ఇంట్లో తల్లిదండ్రులు ఉండొచ్చు, ఇక్కడ వచ్చిన తర్వాత తల్లి ఆయే తండ్రి ఆయే, నీ సేవకుడే తల్లిదండ్రి అయినాడు. నేను కని ఉన్నాను, ఆత్మీయంగా నేను మిమ్మల్ని కని ఉన్న పౌలు అంటాడు, నేను మిమ్మల్ని కని ఉన్నాను, నా ప్రసవ వేదన మరణ కలుగుతున్నది అంటే తల్లి కలుగుతుందా తండ్రి కలుగుతుందా? తల్లి కలుగుతుంది. అంటే తండ్రి బాధ్యత ఈయన పోషిస్తున్నాడు, తల్లి బాధ్యత ఈయన పోషిస్తున్నాడు. ఈయన తండ్రి అయినాడు, ఈయన తల్లి అయినాడు. యాక్చువల్లీ ఇప్పుడు మాట మాట్లాడుతుంది గట్టిగా. జ్ఞానం గల కుమారుడు బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. ఆమేన్. అందరూ ఇక్కడ ఉన్నారా? 23వ వచనం 22వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. ఏమండి, మీరందరూ ఇది శారీరకంగా ఆలోచన చేయకూడదు, ఇక్కడ ఆత్మీయంగా ఆలోచన చేయండి. ప్రసంగం వల్ల నిన్ను గాయపరిచేటటువంటి ఒక పరాన్న జీవి నిన్ను ముత్యంలాగా తయారు చేయాలనుకుంటున్న ఒక పరాన్న జీవి. పరాన్న జీవి ఏమో కాదు, దేవుని యొక్క వాక్యం. ఇక్కడ నువ్వు ఆత్మీయంగానే ఏది చదివినా ఆత్మీయంగానే ఆలోచన చేయి. ఇక్కడ ఏమంటుంది వాక్యము? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. ఏమే మీరు ఎప్పుడైనా దాన్ని గుర్తుపట్టారండి? గుర్తుపట్టారా? నేను కలిగి ఉన్నానని గుర్తుపట్టారా? మీరు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని అందరూ కూడా ఎప్పుడైతే రక్షణలోకి వచ్చారో
ఆ దినాన్ని నేను మిమ్మల్ని కలిగి ఉన్నాను. అందుకే ఆ దినాన్నే బర్త్డేగా, హ్యాపీ బర్త్డేగా సెలబ్రేట్ చేసుకోమని చెప్పాను. అది నువ్వు అసలు పుట్టిన దినం. నేను మిమ్మల్ని కని ఉన్నాను, లిటరల్ గా నిజంగానే కని ఉన్నాను. అందుకే పౌలు అంటాడు మరలా ప్రసవ వేదన కలుగుతా ఉన్నాడు అంటాడు నీ గురించి. అంటే నువ్వు మరలా లోకంలోకి వెళ్ళిపోయి మరలా తిరిగి జన్మించినప్పుడు ఎవరు ప్రసవ వేదన? నువ్వు మరలా జన్మిస్తున్నావుగా, నీకు అర్థమైందా? నువ్వు జన్మించినప్పుడు ప్రసవ వేదన పడ్డాడు, కన్నాడు, అంతా అయిపోయింది. నువ్వు మరలా లోకంకి వెళ్ళిపోయావు, ఇప్పుడు మరలా పుట్టాలి. నువ్వు మరలా ప్రసవ వేదన ఎవరికి? నీ తల్లికి, నీ తల్లికి, ఆత్మీయ తల్లికి, ఆత్మీయ తండ్రికి మరలా ప్రసవ వేదన. నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. ఆత్మీయంగానే ఆలోచన చేయండి. నిన్ను పుట్టించి నిన్ను పోషించి నీ కొరకు ప్రయాసపడిన నీ ఆత్మీయ తల్లి తండ్రి ముదిమి వచ్చినప్పుడు, ముదిమి అంటే వయసుకు వచ్చేసినప్పుడు, ముసలి వారు అయిపోయినప్పుడు, ముదిమికి వచ్చినప్పుడు ఆమెను నిర్లక్ష్యము చేయకము, విడిచిపెట్టి వెళ్ళమాకు. ఇంతకాలం నీ కొరకు కష్టపడ్డాడు, నిన్ను గన్నాడు, నిన్ను పోషించాడు, నీ అవసరాలు తీర్చాడు. ఇక్కడ నీ గురించి ప్రయాసపడ్డాడు ఆయన. నువ్వు పరలోకం వెళ్ళాలని నీ గురించి ప్రార్థన చేశాడు ఆయన. రాత్రి పగలు కష్టపడి అద్భుతమైన దేవుడి యొక్క ప్రవచనాన్ని తీసుకుని వచ్చి ఉన్నాడు ఆయన. ఆయన నీ తల్లి, ఆయన నీ తండ్రి. ముదిమి వచ్చినప్పుడు ఆయన నువ్వు నిర్లక్ష్యం చేయమాక. సేవకుడు ముసలోడు అయిపోయినాడు, వీడికి ఏం బోధించాడు? నో 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 నో. అన్నాడు సంఘము ఎప్పుడు కూడా సేవల కన్నా ఎక్కువ ప్రత్యక్షత పొందుకోదండి. నెవర్. ఆయన చస్తే కానీ చస్తే కూడా మళ్ళీ ఇంకో సేవకుడు వస్తాడు, అంతకుమించి మన సంఘం పోదు. అంటే అతను కండు ముసలివాడైనా ఆ జ్ఞానం వేరు. అందుకే వాక్యం సెలవిస్తుంది ఏంటి? తల వేసిన వారు లేదా లేదా ఉండుట ఆశీర్వాదకరమని. ఆలోచనకర్తలు చిన్నలు కూడా చెప్తారు, కానీ పెద్దల గురించి ఒక మాట, తల నేర్చిన వాళ్ళ గురించి ఒక మాట ఉంది. వాళ్ళు ఉండుట, వాళ్ళు ఉండాలి. పెద్దలు వాళ్ళ జ్ఞానం ఉన్నది. ఇప్పుడు जो सीनियर्स है अपने साथ रहना ब्लेसिंग है. అర్థమవుతుందండి? సో అతను ఎంత సీనియర్ అయినా నువ్వు వదలడానికి వీళ్ళే. అతను గంటు ముసలివాడయ్యే వరకు కూడా, చనిపోయే వరకు కూడా నువ్వు అంటు పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే లోకంలో ఎవరు ప్రయాసపడినంత నీ కొరకు ప్రయాసపడ్డాడు. నీ ఆత్మీయ బాగోగులు చూసినాడు. సమ్ టైమ్స్ నీ కుటుంబ బాగోగులు చూసినాడండి. సమ్ టైమ్స్ నీ ఆరోగ్యం గురించి పట్టించుకున్నాడు. సమ్ టైమ్స్ ఫైనాన్షియల్ గా సహాయం చేస్తున్నాడు. నీకోసం ప్రార్థన చేస్తాడు, నీకోసం మోకరిస్తూ ఉన్నాడు, నీ కొరకు ధ్యానం చేస్తున్నాడు. రాత్రులు నిద్రలు కాస్తున్నాడు నీ కొరకు. ఆయన నీ బాధ ఉండి నీ దగ్గరకు వచ్చి నేను పరామర్శిస్తూ ఉన్నాడు. నీ వివాహంలో నీ గురించి ఆయన తన హస్తం ఉంచుతూ ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అందరూ బాగుపడాలని, అందరూ ఆశీర్వదించబడాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఎంత కోరుకుంటూ ఉన్నవాడు. ముదిమి వచ్చినప్పుడు ఆయన అందగా తోడుగా వదిలిపెట్టాలి సేవకుని. ఆయన వచ్చి కూర్చొని కొద్దిగా బోధించాడు. ఆయన అంతగానే దిగిపోయినాడే అనుకో, దట్స్ ఫైన్. సేవకునిగా దిగాడు, కానీ నీ సేవకుడే ఇంటి దగ్గర రెస్పెక్ట్ మనం. ఆయన ముదిమి వచ్చాడు, చనిపోయేదాకా వదిలిపెట్టదు. ఆయననే కారణం. ఇక్కడ అంత నిలబడటానికి ఆయనే కారణం, వదిలిపెట్టడానికి లేదు. సేవకుడు ఆయన, సేవకుడు ముసలివాడైనా సరే ఆయన ఈ పొజిషన్ రిజైన్ చేసి వెళ్ళిపోయి వచ్చి బిల్లి వరకు ఉండిపోతున్నా, అంటే ఒక సీనియర్ పాస్టర్ ఉండిపోతున్నా, ఆయన చచ్చే వరకు సంఘం ఆయన అండగా ఉండి. నాట్ ఓన్లీ ఈ సంఘమే కాదు, ఈరోజు ఏ సంఘాలైనా సరే, ఎవరైనా సరే ఆయన గద్దింపులను విసుకోవద్దు, ఆయన మాట విసుకోవద్దు, ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి. ముదిమి వచ్చే వరకు తోడుగా ఉండాలి. స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా, మహిమ కలిగింది కాక. నేనేమంటాను, వయసు వచ్చిన తర్వాత కొద్దిగా ఇదైపోయిన తర్వాత అంత ముందులాగా బోధించలేడేమో, వయసు మీద పడింది. అట్లానే ఆయన నిరాకరించడానికి లేదుగా, ఏమండి? అట్లానే ఆయన నిరాకరించడానికి లేదుగా.
వచ్చి కష్టంతో ఒక 20-30 నిమిషాలు మాట్లాడుతున్నాను చాలు. నువ్వు మంచిగా ఉంటే అది గొప్ప ఆశీర్వాదం. నువ్వు పాజిటివ్గా తీసుకుంటే గొప్ప ఆశీర్వాదం వస్తుంది. నిర్లక్ష్యం చేయడానికి లే, తోడుగా ఉండే సేవకుడికి ఎన్నట్టు సపోర్ట్ చేయాలి, ఎప్పుడైనా సరే సపోర్ట్ చేయాలి. ఇంకా వారు ముదసలు వారైన తర్వాత ఎవరు చూసుకోవాలి? కొడుకే కదా చూసుకునేది తల్లిదండ్రులని. ఎవరు చూసుకునేది చెప్పండి? కొడుకే కదా తల్లిదండ్రులను చూసుకునేది. అంతేనా? కొడుకు ఎవరు తల్లిదండ్రులు, పిల్లలు ఎవరు? ఈయన ఎవరికి తండ్రి అయినాడు? ఇక్కడే కదా, ఇప్పుడు నువ్వు తండ్రి అయినాడు, వీళ్ళంతా ఆయన పిల్లలు అయినారు కదా. మరి ఈయన భవిష్యత్తు ఎవరు చూసుకునేది? పిల్లలే. నేను ఇక్కడ నేనంటే నా గురించి మాట్లాడతాను, సేవకుల గురించి మాట్లాడతాను. ఏ సంఘమైన ఏ సేవకుడైనా ఆయన గురించి పట్టించుకునేది ఆయన పిల్లలు, సంఘమే ఆయన పట్టించుకోవాలి. గద్దింపునకు విసుకవద్దు, గద్దింపునకు విసుకవద్దు. దేవుని మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఎంతమంది ఆశీర్వదించబడారు? ఈరోజు ఆరంభం నుంచి అంతం వరకు గొప్ప ఆశీర్వాదం చూస్తున్నాం. గద్దింపుకు విసుకోవద్దు, గట్టిగా మాట్లాడి తీసుకోవద్దు. సరే, ఆ పూటకు చిన్న కోపం వచ్చినా ఈ చర్చి దాటి లోపు కోపాన్ని పోగొట్టేసుకో. ఎందుకంటే దానివల్ల నీ కోపం వస్తే నీకు లాభం లేదు, సేవకుడికి లాభం. సేవకుడు తెప్పిస్తాడు, నీకు ఆశీర్వాదం. ఏమంటే అర్థమవుతుందా? వస్తు కోపం వస్తుందేమో, సరే వచ్చిన బయటకు వెళ్ళి వదిలేసుకుని మళ్ళా నీ సేవకుడు నేను అన్నవాడు అక్కడ చేసుకునే ప్రయత్నం చేయాలి. మీకందరికీ ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. వాక్యం ఫలించిన కాక, వాక్యం ఆశీర్వాదం తీసుకొని వచ్చిన కాక, కుటుంబాలలో ఆశీర్వాదం తీసుకొని వచ్చిన కాక.